పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్న. గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి మనం ఆర్టీవీ పోల్లో కూడా చూస్తున్నాం, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు అని చెప్పి ఆర్టీవీ పోల్ కండక్ట్ చేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధానంగా టఫ్ ఫైట్ రెండు పార్టీల మధ్యలో ఉంది కాబట్టి, సో నెక్ టు నెక్ 51% కాంగ్రెస్ అంటే 49% బీఆర్ఎస్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మనం హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఈ లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పోల్ కండక్ట్ చేస్తే నెక్ టు నెక్ ఫైట్ వస్తుంది. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, కామెంట్స్ చదువుతాను. గిరి మమత అంట కేసీఆర్ అని కామెంట్ చేశారు. తర్వాత రితేష్ యాదవ్ కాంగ్రెస్ అని కామెంట్ చేశారు. తర్వాత చిందం బాలకృష్ణ ఆయన ఏమంటున్నారంటే, ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలారా ఏ పార్టీ ప్రజలకు మంచి చేసిందో అలాంటి పార్టీకి పట్టం కట్టండి. చెత్త మాటలు పనికిరాను మాటలు మాట్లాడేటువంటి పార్టీలకి వాళ్ళ మాటలకి గుర్తించండి, ఎవరు మాట్లాడుతున్నారో అలాంటి పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో జై కేసీఆర్ అని చెప్పి నరసింహులు అనుప అనేటువంటి వ్యక్తి కామెంట్ చేశారు. సో మీరు కూడా కామెంట్ చేయండి. మనం కంటిన్యూస్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాం వివిధ జిల్లాలు. ఇప్పటికే మనం చూసాం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ 3 జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉందనేది. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్కి వెళ్తే, నిజామాబాద్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీలో బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ అండ్ కామారెడ్డి, బోధన్, భీమ్గల్, ఆర్మూర్ ఈ 7 మున్సిపాలిటీతో పాటుగా నిజామాబాద్ కార్పొరేషన్ కూడా ఉంది. సో తెలుసుకుందాం. నిజామాబాద్ నుంచి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సిచ్యువేషన్ ఏంటి? నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, ఎటువంటి ఎన్నికల తీరుతెన్నులు జరుగుతున్నాయి? పోలింగ్ డే రోజు ఇప్పుడు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఓటర్ల నాడి ఏంటి? ఏం జరగబోతోంది? మనోజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా 7 మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలో 238 పైగా పోలింగ్ ఏదైతే పోలింగ్ సంబంధించిన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ప్రధాన పోలింగ్ బూత్ వద్దను పూలాంగ్ పోలింగ్ బూత్ చూడొచ్చు. ఉదయం నుండే అభ్యర్థులు ఓటర్ వేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఇది హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, అదే జిల్లా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా, ఏదైతే పోలింగ్ కి సంబంధించి పోలింగ్ సరళికి సంబంధించి దీనికి అంతటికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మొత్తంగా పూర్తి స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు అయితే చేశారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు అదేవిధంగా ఆర్మూర్, బోధన్, అదేవిధంగా భీమ్గల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు ఎన్నికల అధికారులు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రధానంగా ఈ మున్సిపాలిటీలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు నిజామాబాద్ జిల్లాలో 4,95,579 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న 146 వార్డులు ఉన్నాయి. 729 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తంగా ఈ నిజామాబాద్ జిల్లాలో 225 మంది పోలింగ్ సిబ్బందులు పాల్గొన్నారు. ఈ 3 నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ లో 738 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే 4 మున్సిపాలిటీలు ఉండే 1,49,525 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4 మున్సిపాలిటీలో 92 వార్డులు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 239 పోలింగ్ కేంద్రాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. 1,400 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. 447 మంది ఓటు అభ్యర్థులున్నారు. చూడొచ్చు, ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పి ఆర్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ప్రధానంగా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలకు ఏదైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజల నాడి అయితే ఇప్పటికే ఏదైతే గెలిచే అభ్యర్థులకు, ఎవరైనా సరే గెలిచే అభ్యర్థులకు ప్రభుత్వాలు వారికి సంబంధించిన మొత్తానికి ఏదైతే మార్పు అయితే కోరుకుంటున్నారనే చెప్పచ్చు. ప్రజలు దీనికి అంతటికి సంబంధించి మార్పు కోసం అయితే పూర్తి స్థాయిలో ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది. ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి గెలుపొందిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు
ఉద్దండులను ఓడించి ఘనత ఆయనకు దక్కిందని చెప్పచ్చు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. జుక్కల్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ గంగారెడ్డి అక్కడ ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా మీరు అంటున్నట్టుగా కామారెడ్డి కానీ, లేకపోతే నిజామాబాద్ ఎంపీ కానీ, లేకపోతే ఆర్మూర్ కానీ, ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్షియల్ పొలిటికల్ క్యాండిడేట్సే ఉన్నాడు. అటు జీవన్ రెడ్డి కానివ్వండి, రాకేష్ రెడ్డి, ధర్మపురి అరవింద్, తర్వాత కాటిపల్లి వెంకటరమణారెడ్డి, అటు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది కీలక నేతలు. అట్ ద సేమ్ టైం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి సొంత జిల్లా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోనే. సో ఇప్పుడు ఈ కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ అండ్ దిగ్గజాలన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పొలిటికల్ హ్యాపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి విధంగా రాజకీయం వేడెక్కింది అనుకోవాలి? ప్రధానంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల వేళ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ప్రతి నేత కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ జిల్లాలో తనదైన ముద్ర వేసుకునేందుకు ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి వరకు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డిలు పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ఉత్కంఠ ఏదైతే ఎన్నికల ప్రచారం కొంచెం హాట్ గా సాగింది. మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు చూసుకుంటే బీజేపీకి సంబంధించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావులు, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావులు కూడా నిజామాబాద్ కార్పొరేషన్ లో ప్రచారాలు చేసిన పరిస్థితి. దాంతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రతిష్టాత్మకంగా తన అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు అయితే సాగించారు. నిజామాబాద్ అర్బన్ లో చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు కూడా పూర్తి స్థాయిలో ప్రతి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని ఇటు కాంగ్రెస్ బీజేపీలు పట్టుదలతో ఉన్నాయి. మార్పు అయితే కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బీజేపీ ఎంపీ నిజామాబాద్ లో ఉండడం, అదే దాంతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ ఎమ్మెల్యేగా ఉండడం, ఆర్మూర్ లో పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉండడం, ఇదంతా కూడా ఒకవైపు అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇటు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల కొంచెం ఊపు అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొంత గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈసారి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఓటరు నాడి ఇప్పటికే ఓటరు తమ ఓటు మార్పు కోసం అయితే కోరుకుంటున్నారని తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల సహకారం ఇక్కడ ఉండే కొంచెం వారికి సంబంధించి నిలుపుకునే దశగా ఉన్న కాంట్రవర్సల్గా పూర్తి స్థాయిలో గెలుపు కోసం రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నించాయని చెప్పవచ్చు.